పడగొట్టిన దుండగులు వెంటనే బొమ్మను పడగొట్టిన దుండగులు వెంటనే ఈరోజు మొగల్తూరు మండలం కొత్తపాలెం గ్రామంలో వైఎస్ఆర్ స్వర్గీయ మన దివంగత నేత అందరూ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దుండగులు కొన్ని కావాలని రాజశేఖర రెడ్డి గారు అంటే మనకి రాజశేఖర రెడ్డి గారిని పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడనటువంటి వ్యక్తి విగ్రహాన్ని దుండగులు పడగొడటం చాలా దురదృష్టమైన సంఘటన. ఈ సంఘటనపై పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా తక్షణమే స్పందించి దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ రాజశేఖర రెడ్డి విగ్రహం ఎక్కడైతే అదా ప్లేస్ లో మేము మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ తరఫున గ్రామస్తులందరి సహకారంతో అక్కడే కూడా ప్రతిష్ఠిస్తాం. దానికి అధికారులు, ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సంపూర్ణమైన మద్దతు కూర్చున్నాం. అలాగే ఇక్కడ మేము ఎప్పుడు కూడా అధికారం ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు. ఇవాళ ఉన్న అధికారం రేపు ఉండకపోతే ప్రజలు ఎవరినైతే కోరుకుంటారో వాళ్ళే అధికారులు ఉంటారు. రేపు పొద్దుట మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఒక్కసారి ఇలాంటి సంఘటనలు పాల్పడిన వ్యక్తుల పరిస్థితి ఏమైపోద్దో కూడా గుర్తుంచుకోమని మేము హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున భవిష్యత్తులో ఎవరు కూడా మా పార్టీ నుంచి కూడా మేము ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా ఎలాంటి సంఘటనలు మేము ఎప్పుడు చేయలేదు. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలిపించుంటే ఇలాంటి వాళ్ళు అసలు కనిపించడాన్ని కూడా మేము సవాల్ చేస్తున్నాం. మనకి అధికారులు, పోలీసు అధికారులు తక్షణమే ఈ విషయంపై ముద్దారి మీద కేసు నమోదు చేసి మాకు మేమేమైతే డిమాండ్స్ పెడుతున్నాం డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము గట్టిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ అండి, వైసీపీ గ్రామ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు నన్ను. ఈ బొమ్మ పెట్టి ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు అవుతుందండి. ఇంతవరకు కూడా ఎటువంటి బొమ్మలు బద్దలు కొడతాం ఇటువంటి కార్యక్రమం మా ఊళ్ళో ఎప్పుడు ఏమీ లేవండి. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మట్టికి మొదలైనవండి. గతంలో ఒకసారి ఒక 2 మాసాల కింద ఒకసారి చేతులు అరకొట్టారు, తగ్గ బద్దలు కొట్టారు, అని బాగా చేయించామండి. తర్వాత కూడా మళ్ళా ఒక 7 మాసాలు సైలెంట్గా ఊరుకున్నారు. రాత్రి మట్టికి మొత్తం బొమ్మ కిందకి పడగొట్టేశారండి. ఇది మట్టికి చాలా దురదృష్టమైన విషయం. రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే అటువంటి అభివృద్ధి పనులు ఆయన చేశాడు కాబట్టి ఆయన బొమ్మ కావాలని ఈ పక్క కాపుల్లో మేము బొమ్మ అందరం కలిసి పెట్టుకున్నామండి. ఇక్కడ అటువంటిది ఈ కుర్రకారు చేశారు, పెద్దోళ్ళు చేశారు, రాజకీయ నాయకులు చేయించారని అలాగని రకరకాల మాటలు వినపడుతున్నాయి. ఇది ఏంటనేది కూడా రాజకీయ నాయకులు కూడా దీన్ని అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళు మాకు ఎంకరేజ్ చేసి మమ్మల్ని పగడబందీగా ముందుకు నడిపించి ఈ కేసులు పెట్టి బాగా బిగించి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా వాళ్ళని ఇటువంటి పనులు చేయకుండా ఉండాలని చేయమని మేము న్యాయం కోరుకుంటున్నామండి. నా పేరు రేవు నారాయణరాజు అండి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తడ గ్రామానికి చెందిన రేవు నారాయణరాజు నా పేరు. నేను మొగల్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ అండి. ఈరోజు మొగల్తూరు మండలం కొత్తపాలెం గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పడగొట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదండి. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోయి ఆయన పెట్టిన పథకాలు చాలా అద్భుతమైన పథకాలు. ఆ పథకాలని మనం మర్చిపోలేం. అటువంటి విగ్రహాన్ని పడగొట్టడం అంటే చాలా దుర్మార్గం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాం. అటువంటి రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన తర్వాత ఆ ఫోటో ప్రతి ఇంట్లో పార్టీకి అతీతంగా ప్రతి ఇంట్లో కూడా పెట్టుకుంటున్నారు ఆ ఫోటోని. మనం రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పడగొట్టామంటే ఒక దేవుడి విగ్రహాన్ని నాశనం చేసినట్టే. మనం ఎంతో దైవభక్తితో ఉంటాం. ఆ దైవభక్తితో ఉన్న వాళ్ళు ఇటువంటి పనులు చేయకూడదు. ఇటువంటి దాన్ని మన మొగల్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కఠినంగా దీనిపై చర్యలు తీసుకుని ఎవరైతే దీన్ని పడగొట్టారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అదే రకంగా ఇప్పుడు ఎక్కడైతే విగ్రహాన్ని పడగొట్టారో అదే ప్లేస్ లో మళ్ళీ పునఃప్రారంభిస్తామండి. అది ఈ కొత్తపాలెం ప్రజల అందరి సహకారంతో మళ్ళీ విగ్రహాన్ని ఇక్కడ పునఃప్రారంభించుకుంటామని సభాముఖంగా అందరికీ చెప్తాం.